కేసీఆర్ కలను ప్రశాంత్ కిషోర్ తీరుస్తాడా? టీఆర్ఎస్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జాతీయ రాజకీయాలలో ఉడకని పీకే పప్పులు, పీకే స్ట్రాటజీలతో అసంతృప్తిలో మమతా బెనర్జీ కేసీఆర్ ని అయినా గట్టెక్కిస్తాడా? సునీల్ పోయి ప్రశాంత్ కిషోర్ వచ్చే టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్తగా ముందు సునీల్ అనే వ్యక్తిని కేసీఆర్ నియమించుకున్నాడు. అదే సమయంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పీకేతో సంప్రదింపులు జరిపి తుది ఒప్పందానికి సిద్ధం అవుతున్నాడు అని కేసీఆర్ కు సమాచారం అందింది. అంతే తక్షణమే పీకేను తమ పార్టీ వ్యూహకర్తగా నియమించుకోవాలి అని కేసీఆర్ భావించాడు. అందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా పీకేపై ఒత్తిడి తెచ్చి రేవంత్ రెడ్డితో జరిపిన సంప్రదింపులను పక్కన పెట్టేలా చేశాడు. అప్పుడు కేసీఆర్ పీకేతో మాట కలిపి టీఆర్ఎస్ వ్యూహకర్తగా ఉండేందుకు 200 కోట్ల రూపాయల ప్యాకేజీతో కూడిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా పీకేపై కేసీఆర్ ఎందుకు ఒత్తిడి తెచ్చాడు అని అందరికీ అనుమానం కలగవచ్చు. అందుకు బలమైన కారణం లేకపోలేదు. ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా జరిపే కార్యక్రమాలకు ప్రధాన అడ్డా హైదరాబాద్. లోటస్ ప్లాంట్లోని జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఆయన ఆఫీస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉచితంగానే తన ఇంటిని ప్రశాంత్ కిషోర్ కు ఇచ్చాడు అనే ప్రచారం కూడా గతంలో జరిగింది. రేవంత్ రెడ్డితో జరిపిన చర్చలు ఫైనల్ దశలో ఉండగా వారిని కాదని కేసీఆర్తో ఒప్పందం చేసుకోవాలి అంటే పీకేపై బలమైన ఒత్తిడి కావాలి కనుక జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అవ్వక తప్పలేదు. షర్మిల పార్టీ పెట్టడం వెనుక కూడా పీకే ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. బెంగాల్ ఎన్నికల తరువాత తాను భవిష్యత్తులో రాజకీయ వ్యూహకర్తగా పనిచేయను అని పీకే బహిరంగంగానే ప్రకటించాడు. బీజేపీని గద్దె దించేందుకు జాతీయ రాజకీయాలలో క్రియాశీలకంగా పనిచేస్తానని కూడా తెలిపాడు. దానికి తగ్గట్టుగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శరద్ పవార్లతో భేటీ అయ్యి జాతీయ రాజకీయాలలో కొద్ది రోజులు హడావిడి చేశాడు. కాంగ్రెస్లో కీలక పదవి సాధించడం కోసం చేయని ప్రయత్నం లేదు. కాంగ్రెస్ నాయకత్వం బలహీనతను అడ్డం పెట్టుకొని ఆ పార్టీలో కీలక పదవి పొందవచ్చు అని భావించాడు. కానీ రాహుల్ గాంధీ అందుకు అంగీకరించలేదు అని సమాచారం. కేవలం వ్యూహకర్తగా మాత్రమే పనిచేయాలి అని రాహుల్ గాంధీ ఆఫర్ ఇచ్చాడు. తన ఆశలు అడియాసలు కావడంతో పీకే నిరుత్సాహానికి గురయ్యాడు. దీంతో మమతను ప్రధానిని చేస్తానని ఆమె దగ్గరికి చేరాడు. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని, రాహుల్ గాంధీ శక్తి సరిపోదని మమతా దగ్గర చెప్పుకొచ్చాడు. తమరు అయితేనే మోదీతో ఢీకొట్టగలరు అని ఆమెను ఒప్పించాడు. మమతను అడ్డం పెట్టుకొని జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పొచ్చని, కాంగ్రెస్ను తన దారికి తెచ్చుకోవచ్చని పీకే భావించాడు. గోవాలో తృణమూల్ తరపున హడావిడి చేశాడు. ఇంకేముంది, 2-3 చిన్న రాష్ట్రాలలో తృణమూల్ అధికారంలోకి రాబోతుంది అనే కలరింగిచ్చాడు. తీరా గోవాలో పీకే వ్యూహం వర్కౌట్ కాలేదు. దీంతో మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో వ్యూహకర్తగా పనిచేయను అని భీష్మించుకొని కూర్చున్న పీకే చేసేది లేక మళ్ళీ రాజకీయ వ్యూహకర్తగా రంగంలోకి దిగాడు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలి అని తాను రచించిన వ్యూహాన్ని వర్కౌట్ చేసుకోలేకపోయిన పీకే 2 టర్మ్స్ అధికారంలో ఉండి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేసీఆర్ను ఎలా గట్టెక్కించగలడు అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.